డిజైన్ ఎ ట్యూరింగ్ మెషిన్ టు కాలిక్యులేట్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ గివెన్ బైనరీ నంబర్ అన్నారు. ఇప్పుడు బైనరీ నంబర్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్‌గా 1001 ఉందనుకోండి. దాన్ని 0110 అంటే ఏంటి? వన్స్ ఉంటే వాటిని 0 చేయాలి. జీరోస్ ఉంటే వాటిని 1 చేయాలి. సో, నేను ఎగ్జాంపుల్‌గా 101101 ఏదో ఒక బైనరీ స్ట్రింగ్‌ని తీసుకుంటా. ఇది నా టేప్‌లో ఉందనుకుంటాను కాబట్టి ఇందులో బ్లాంక్ సింబల్స్ కూడా ఉంటాయి. సో, ఇనీషియల్‌గా నా స్టేట్ ఏంటి? Q0. ఇదే నా ఇనీషియల్ స్టేట్. సో, ఇప్పుడు నాకు ఎయిదర్ 0 అయినా రావచ్చు, లేదా 1 అయినా రావచ్చు. 0 వస్తే నేనేం చేయాలి? 1 చేసి రైట్‌కెళ్ళిపోతా. 1 వస్తే ఏం చేయాలి? 0 చేసి రైట్‌కెళ్ళిపోతా. సో, ఇప్పుడు ఇనీషియల్‌గా నా స్టేట్ ఏంటి? Q0. Q0కి 1 వచ్చింది. దాన్ని 0 చేసి రైట్‌కెళ్ళాను. మళ్ళీ Q0. Q0కి 0 వచ్చింది. 1 చేసి రైట్‌కెళ్ళాను Q0. Q0కి 1 వచ్చింది. 0 చేసి రైట్‌కెళ్ళాను Q0. Q0కి 1 వచ్చింది. మళ్ళీ 0 చేసి రైట్‌కెళ్ళాను Q0. Q0కి 0 వచ్చింది. 1 చేసి రైట్‌కెళ్ళాను Q0. Q0కి 1 వచ్చింది. 0 చేసి రైట్‌కెళ్ళాను Q0. ఇప్పుడు Q0కి బ్లాంక్ వచ్చింది. ఏంటి మనం స్ట్రింగ్ అంతా చదివేసాము. ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో, బ్లాంక్‌గా ఉంచేసి లెఫ్ట్‌కొస్తా. QF ఇదేనా ఫైనల్ స్టేట్. బ్లాంక్ వచ్చింది అలానే ఉంచా. లెఫ్ట్‌కొచ్చా. QF ఇది నా ఫైనల్ స్టేట్. ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూస్తే ఏమైంది 010010 ఇప్పుడు మనకు దీనికి కాంప్లిమెంటే వచ్చింది కదా! సో, థట్ ఈస్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ గివెన్ బైనరీ నంబర్. ఇప్పుడు మెషిన్ రాసినప్పుడు ఏం రాస్తాం? M ఈక్వల్ టు Q సిగ్మా, గామా, డెల్టా, Q0, BF. Q అంటే ఏంటి? సెట్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు Q ఏంటేంటి ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్స్? Q0, QF. సిగ్మా అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్‌పుట్ సింబల్స్. ఏమేమున్నాయి? 0, 1. గామా అంటే ఏంటి? ఫైనైట్ సెట్ ఆఫ్ టేప్ సింబల్స్. అంటే ఏంటి? 0, 1, బ్లాంక్. 3 ఉన్నాయి మనకి టేప్ సింబల్స్‌లో. డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్ అదిది. అండ్ Q0 అనేది ఇనీషియల్ స్టేట్. బ్లాంక్ అనేది బ్లాంక్. ఫైనల్ స్టేట్ ఏంటి మనకి? QF.